హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితేనండి మొత్తం 3 రకాల జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే తెలుసుకుందామండి. ఈ నోటిఫికేషన్స్కి మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికండి ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదండి. అన్నిటికీ ఆఫ్లైన్లోనే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోను పూర్తిగా చూసి ఉద్యోగాలకు అప్లై చేయండి. 10th క్లాస్ అర్హతతో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. రికమెండేషన్ లాంటిది ఉంటూ ఉపయోగించుకోండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సొంత జిల్లాల్లో ఉండి కుదిరితే సొంత పట్టణాలు లేదా సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో భాగంగా అయితేనండి ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే పోస్ట్ అయితే ఉందండి. దీనికి ప్రతి నెల 20,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. అలాగే సాయిల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి, ప్రతి నెల 20,000 రూపాయల శాలరీ ఉన్నారు. డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. అకౌంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి, ప్రతి నెల 20,000 రూపాయల శాలరీ ఉన్నారు. డిగ్రీ చేసి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చండి. ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఈ ఉద్యోగాలు అన్నిటికీ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అంటున్నారండి. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేరే జాబ్కి ట్రై చేసుకుంటారు. ఒకవేళ మీకుంటే అప్లై చేయండి, లేకపోయినా సరే అప్లై చేయండి. సో ఇవన్నీ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు కాబట్టి సో వీలైనంత వరకు ట్రై చేయండి. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 15/4/2025 అండి. సో అప్లై చేయడానికి తగ్గ అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి సూపర్ అటెండింగ్ ఇంజనీరింగ్, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, జిల్లా పరిషత్ కాంపౌండ్, మహారాణిపేట, విశాఖపట్నం 530002 అండి. సో ఇక్కడ సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే మీకు ఏదైనా డౌట్స్ వస్తే కాంటాక్ట్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. ఇంకా డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ మనకి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. గుర్తుపెట్టుకోండి, దీనికి లోకల్ నాన్ లోకల్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ ఏదైనా ఉంటే అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. అదేవిధంగా రెండవ నోటిఫికేషన్లోకి వెళ్తేనండి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా సైకో సోషల్ కౌన్సిలర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 20,000 రూపాయల శాలరీ ఉన్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ప్రొఫెషనల్ డిగ్రీ, అలాగే డిప్లొమా ఇన్ సైకాలజీ కానీ అలాగే న్యూరో సైన్సెస్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. మల్టీపర్పస్ స్టాఫ్ అండి, కుక్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. దీనికి ఉమెన్ అప్లై చేయాలండి. 10th క్లాస్ అర్హతతో అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రతి నెల 13,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ అండి, ఉమెన్ అప్లై చేసుకోవాలండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ ఉన్నారు. 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. వీటిలో మీకు ఏదైనా ప్రైవేట్గా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అది పెట్టుకోండి. సో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే రికమెండేషన్ ఉన్నా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. గుర్తుపెట్టుకోండి, దీనికి అప్లై చేసుకుంటే స్టార్టింగ్ డేటు 2/4/2025 నుంచి లాస్ట్ డేటు 16/4/2025 లోపు, అంటే సాయంత్రం 5 గంటల లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో జిల్లా మహిళా మరియు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని వారి కార్యాలయము తలారసింగి బాల సదనం పక్కన పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. సో ఇక్కడికి వచ్చేస్తే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ అంటూ ఏమీ లేదండి. మీ లేటెస్ట్ కరికులం రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్, మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి ఇక్కడికైతే ఇస్తే సరిపోతుందండి వచ్చి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఉద్యోగానికి అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇంకో 3వ నోటిఫికేషన్ విషయానికి వచ్చేవాటికండి శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్ట్ అండి. ఇది అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. దీనికి ఆఫీస్ సబార్డినేట్గా లేదంటే స్వీపర్గానే సరే యూజ్ చేసుకుంటారండి. ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి 10th క్లాస్ చేస్తుంటే మీరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా విశాఖపట్నం నుంచి అయితే రిలీజ్ అయిందండి.
ఈ ఉద్యోగానికి 7/4/2025 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం దగ్గరికి వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. శ్రీ డైరెక్టర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆదేశాలను అనుసరించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1 ఏడాది కాలం పనిచేయుటకు ఈ పోస్టులను అయితే అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే తీసుకున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగానికి ఎటువంటి అమౌంట్ పే చేయాలని లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుందండి. మీ లేటెస్ట్ రెజ్యూము, మీ స్టడీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరూ 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ 3 నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.